హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా తోటకూర అయితే కట్ చేస్తున్నాను. మొత్తం చాలా వరకు ఏంటంటే ఇంకా వడబడ్డట్టు అయిపోతుందండి ఎండలకి. ఇంకా మంచిది ఇక్కడైతే ఈ కుండీలో కొంచెం పాడైపోయిందనమాట. ఇంకా మంచిది పైన పైన చిగురు కట్ చేసి ఇంకా మిగిలిన ఏంటంటే తీసేస్తాను, మళ్ళీ గింజలు చల్లుతాను. అప్పుడు ఫ్రెష్గా వస్తుంది. ఎటు రైనీ సీజన్ వచ్చింది కదా, కొంచెం వర్షాలు అది పడుతుంటాయి కదా, ఇక తీసేస్తాను. ఇవి కూడా మొత్తం ఎండిపోయినాయి. ఇంకా ఉన్న వరకే కట్ చేసి కొంచెం మట్టి కూడా కొంచెం సరి చేసి ఏంటంటే గింజలు చల్లేస్తాను. ఇప్పటివరకు అయితే బాగానే వచ్చింది ఈ సంవత్సరం అయితే. ఇంకా ముందు ఇంకా చల్లితే గింజలు చల్లితే ఎలా వస్తాయి అనేది చూడాలి. చాలాసార్లు కోసానండి కుండీల్లో వేయటానికి కూడా. కుండీల్లో కూడా ఒక్కొక్కసారి బాగా వస్తుంది. ఇంకా వేసినందుకు ఏంటంటే చాలాసార్లు దొరికింది, కనీసం ఒక 10-15 టైమ్స్ దొరికిందనమాట. ఇంకా అప్పుడప్పుడు మా సిస్టర్ వాళ్ళకి అది తీసుకెళ్ళటానికని కోసేయటమో ఇంట్లో కనో ఏదో ఒకటి కోస్తానే ఉన్నాను. బాగానే వచ్చింది. వేసినందుకు ఏంటంటే కుండీల్లోది బాగానే వచ్చింది. కొంచెం పప్పులో అది పెట్టుకున్నాము, వట్టి కర్రీ పులుసు కర్రీ చేసుకున్నాము, చాలా బాగా వచ్చింది. ఇంట్లో అయితే ఇక ప్లేస్ చాలా తక్కువ ఉందండి, అందుకని నేను కుండీలు తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసి మర్మం వేసిన దీనిలో కూడా వచ్చింది, బకెట్లో. ఇంకా కోసానమాట. అది కూడా ఒక మొక్క మాత్రమే ఉంది. కొమ్మలు ఫస్ట్లో ఎప్పుడైనా సరే చెట్లు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కొమ్మలు కట్ చేస్తే పక్కకు వస్తాయండి కొమ్మలు వచ్చేసి. ఇంకా మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మొక్కలు నిలబడాలండి. ఇంకా చూడాలి ఈసారి ఎంతవరకు నిలబడతాయి అనేది. కొత్త మొక్కలు వేస్తే ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇంకా మిగిలింది ఏంటంటే ఎండిపోయింది మొత్తం, అది కూడా తీసేస్తాను. మొత్తం తీసేసి శుభ్రం చేసేసి మళ్ళీ కొంచెం గింజలు చల్లేస్తాను. ఎటు వర్షాలు పడుతున్నాయి కదా. ఇది ఇలా అయితే వచ్చింది. మొత్తం తోటకూర వచ్చేసి ఇంతవరకు వచ్చింది. కాడలు కూడా నేను కట్ చేస్తానండి కర్రీలో వచ్చేసి. కొంతమంది తీస్తుంటారు, కానీ కాడల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కోడల్లో వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.